గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కొండపోచమ్మ సాగర్ వద్దకు వెళ్లనున్న సీఎం కేసీఆర్. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ ఉందని వెల్లడి. ముగిసిన తెలుగుదేశం పార్టీ మహానాడు. ప్రాణం పోయినా పసుపు జెండా దించేదే లేదని కార్యకర్తలు టీడీపీ సొంతమన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రైతులు వినూత్నంగా పంటలు సాగు చేయాలన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా వెంచిర్యాల గ్రామంలో రైతు లింబారెడ్డి సాగు చేసిన హిమాచల్ యాపిల్ తోటను పరిశీలించిన మంత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నడి రోడ్డుపై కారు దగ్ధం. బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల బూడిదైన కారు. ఇక డీటెయిల్స్ చూస్తే కొండపోచమ్మ సాగర్ వద్దకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. నేడు ఉదయం 4:30 కొండపోచమ్మ ఆలయంలో చండీ యాగం నిర్వహిస్తారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొనున్నారు. ఉదయం 9:30 ఎర్రవెల్లిలో రైతు వేదికకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 9:40 మర్కుక్లో రైతు వేదికకు శంకుస్థాపన చేస్తారు. 11:30 మర్కుక్లో పంప్ హౌస్ ను ప్రారంభించనున్నారు. ఉదయం 11:45 గోదావరి జలాలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వరద రాజేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేస్తారు. సుదర్శన యాగం పూర్ణాహుతిలో కేసీఆర్, చెన్జీఆర్ పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. ఫ్రెష్ అట్లా వచ్చేది మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, అందులో ప్రెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ కంప్లీట్ టీమ్ ప్యాకేజ్ ప్రెస్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అత్యధిక స్థానాలు గెలుచుకొని సుస్థిరమైన ప్రభుత్వం ఏపీలో ఉందన్నారు. ఇవాళ మన పాలన మీ సూచన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గతంలో లంచాలు ఇస్తేనే పారిశ్రామిక ప్రోత్సాహకాలు వచ్చే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ఏపీలో అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ ఉందని జగన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ఈవెన్ వెన్ దే వర్ టుగెదర్ స్పెషల్ స్టేటస్ను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మన పార్టీ దేవుడి దయతో we had an overwhelming victory. 22 out of 25 parliament seats in sweep chesam. 175 assembly segments ku 151 sweep chesam. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కేంద్రంలో కూడా
వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే, had they not gotten the halfway mark, then definitely state would have benefited. We would have had a bargaining edge. We were open to the idea of going together with anybody as long as they give us special category status. So unfortunately, అది కూడా జరగల. కారణం ఏంటంటే they had an absolute number to themselves. సో మనతో అవసరము పని పడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మళ్ళీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో ఇవాళ మనం ఉండవలసిన పరిస్థితి వస్తూ ఉంది. బట్ అడగడం మానేస్తే అది ఏ రోజు మనకు రాదు అన్న సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. అది ఈరోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేము మద్దతు ఇస్తాము సంపూర్ణంగా అని చెప్పి మన ఆలోచన ఎప్పుడైనా కూడా. 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా నిర్వహించుకుంటున్న మహానాడు ముగిసింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడదు. టీడీపీకి సవాళ్లు కొత్త కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కార్యకర్తలు పార్టీకి అండగా నిలబడతారు. కార్యకర్తలే మన శక్తి అని అన్నారు చంద్రబాబు. పార్టీని ఎవరూ కదిలించలేరని, టీడీపీ పెట్టిన శుభగడియలు అలాంటివన్నారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడరని, ధైర్యం, సాహసం ఎన్టీఆర్ నుంచి ప్రతి కార్యకర్తకు వచ్చాయన్నారు. ప్రాణం పోయినా పసుపు జెండా దించేదే లేదని, కార్యకర్తలు టీడీపీ సొంతమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పుడు మన ప్రీతమ నేత, మన పార్టీ అధినేత, స్పందించే హృదయం ఉన్న నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అధ్యక్ష ఉపన్యాసం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నాకు ప్రాణ సమానమైనటువంటి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనందరం కూడా వెబినార్ ద్వారా ఆన్లైన్లో ఈరోజు మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడు జరుపుకోవడానికి కూడా కారణం మనందరం ఆలోచించుకుంటే, కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోవడం. ఈరోజు కరోనా వైరస్ని చూస్తే ప్రతి ఒక్కరూ భయపడిపోయి, అంతేకాకుండా మళ్ళీ కోలుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, ఇవన్నీ చాలా ప్రమాదంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి కూడా రోజు రోజుకు ఏ దేశం కూడా ఇంకా పూర్తిగా కోలుకున్నటువంటి దాఖలాలు కూడా కనపడడం లేదు. అలాంటి సందర్భంలో ఇప్పటికి 4వ లాక్డౌన్లో మనందరం ఉన్నాం. 4వ లాక్డౌన్లో ఉన్న సందర్భంలో ఈ యొక్క మహానాడు వచ్చింది. అదే సమయంలో నేను మొదటి నుంచి కూడా ఒక పిలిపిచ్చాను, మనం అందరం కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, చాలా క్రమశిక్షణగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అదే సమయంలో ఏదైతే వర్చువల్ వర్కింగ్కి అలవాటు పడాలి, టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కడికక్కడ ఇంటి దగ్గర కూర్చున్నా మనం మన పని చేసుకుంటా ఉంటే దానివల్ల ఫలితాలు వస్తూ ఉంటాయి. అది కూడా చేయాలని చెప్పి కూడా పిలిపించాం. 3వది సోషల్ డిజిటలైజేషన్ కూడా ఒక పిలిపించాం. ఏదైతే సోషల్ డిజిటలైజేషన్ ద్వారా మన సంబంధాలని కంటిన్యూ చేయడం, ఎక్కడికక్కడ మన మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, కింది వాళ్ళు కానీ అందరితో మాట్లాడుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది నూతనమైన సాంప్రదాయానికి నాంది పలుకుతుంది అనే విషయం కూడా ఆ రోజు నేను పిలిపివ్వడం జరిగింది. అదే సమయంలో ఎవరైతే పని చేయాలనో వాళ్ళు కొంతమంది పని చేయకపోతే మనకు తిండి కానీ, నిత్యావసర వస్తువులు కానీ, లేదంటే ఆర్థిక వ్యవస్థలో కొంత వెసులుబాటు కానీ ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళకందరికీ ప్రాపర్ పీపీఈలు ఇచ్చి, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇచ్చి వాళ్ళు పనిచేయాలని చెప్పి కూడా మనం ఆ రోజు నుంచి పిలిపించాం. ఈరోజు రమణ గారు చెప్పినట్టు గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ కింద ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ కొన్ని
సూచనలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మనం మహానాడు జరుపుకోవాలనుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి. మనం వాయిదా వేసుకోవడమా, క్యాన్సిల్ చేసుకోవడమా, లేకపోతే ఈ సందర్భంలో మనం జరుపుకోవడమా అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ యొక్క వెబినార్ ద్వారా ఆన్లైన్లో పెట్టుకుందాని ఆలోచన రావడం, దానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే సమయంలో ఇప్పుడు లైన్లో ఉండే కార్యకర్తలందరూ ఉన్నారు, నాయకులు ఉన్నారు. 38 సంవత్సరాలుగా త్యాగాలు చేశారు, రాజీ లేని పోరాటాలు చేశారు, భుజాలు అరిగిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు. రైతులు వినూత్నంగా పంటలు సాగు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల మండలం వెంచిర్యాల గ్రామంలో రైతు లింబారెడ్డి సాగు చేసిన హిమాచల్ యాపిల్ తోటను ఆయన పరిశీలించారు. తెలంగాణ యాపిల్గా ప్రసిద్ధి చెందుతున్న ఈ పంట సాగు మంచి ఫలితాలనివ్వాలని మంత్రి ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సూచిస్తున్న లాభసాటి వ్యవసాయ విధానంలో పంటలు వేయాలని సూచించారు. ఈ యాపిల్ తోట రాష్ట్రానికి గర్వకారణమని, లింబారెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన హరిమన్ అనే రైతు తయారు చేసిన హరిమన్ 99 సీడ్ను ఆదిలాబాద్ జిల్లాలో ఒక రైతు పండిస్తున్నాడని తెలిపారు. ఆయనకు మంచి దిగుబడి వస్తోందని, లింబారెడ్డి కూడా 1 సంవత్సరంలో మంచి దిగుబడి సాధిస్తాడని అన్నారు. ఫస్ట్ ఇయర్ కదా మనం జూన్ జూలై ఎవ్రీ ఇయర్ జూన్ జూలై ఉంటాయి. పూతాయి మాడిపోయింది. ఇవి చనిపోయితే దూరం దూరం అవి పెట్టిన కొన్ని అనుమానంతో తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో లాక్డౌన్ వల్ల గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాసనసభ్యులు సచ్చి సూర్యనారాయణ రెడ్డి గ్రామస్తుల సహకారంతో ఇంటింటికి నిత్యావసరాల వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రావు, మాజీ ఎంపీటీసీ సోమరాజు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జిడి మల్లేష్ ఆధ్వర్యంలో డాక్టర్ క్రాంతి కిరణ్ కరోనా స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు దొంతుల రాజ్ కుమార్, మోతే స్వామి, ఎదలాపురం అశోక్, గోలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం నేటికి 65 రోజులుగా కొనసాగుతూ ఉన్నది. మరి దానికి స్పందించి ఈరోజు మాకు దాతగా ప్రముఖ వ్యాపారవేత్త కాశెట్టి కుమార్ గారు, వారి సహకారంతో వారి కొడుకు డాక్టరు వారు కూడా ఈరోజు ఇక్కడ కరోనా టెస్టులు చేయడం జరిగినది. వారు ఈరోజు ఒక 100 మందికి అన్నదానం చేయడం జరిగినది. వారికి పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇంత మంచి మనసున్న వ్యక్తి కుమార్ గారు మన వీడియో చూసి, అదేవిధంగా గతంలో మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా పార్టీ కోసం తిరిగి ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిచయాలు పెంచుకొని, అదేవిధంగా నేను కూడా ఒకరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి, నేను ఒకరోజు ఒక 100 మందికి అన్నదానం చేస్తానని చెప్పి వారి మంచి మనసుతోటి ఈరోజు ఈ అన్నదానం నిర్వహించారు. మరి కరోనా స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు మా పార్టీ కార్యకర్తలు, నాయకులు 30 వార్డులలో ఉన్న వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఉప్పు, పప్పు, బియ్యం, నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో ఖచ్చితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇంకా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మరి బండి సంజయ్ గారు సూచించింది ఏంటంటే కార్యకర్త ప్రతి ఒక్క వ్యక్తి 5గురికి అన్నదానం చేయాలన్నారు. కానీ మా వాళ్ళు 5గురికి కాదన్నా, సంజయ్ గారు చెప్పారు మనం 100 మందికి చేద్దామని చెప్పి ఒక్కొక్కరు 2 సార్లు 3 సార్లు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పెట్టారు. వీరందరికీ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందన తెలియజేస్తా ఉన్నాను. మరి కరోనా మహమ్మారి ఎప్పుడైతే మనకు ఫిబ్రవరి 22వ తారీఖు నాడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కంటి మీద కులుకు లేకుండా 3 గంటలు పండుకుంటూ భారత ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తున్న వ్యక్తి. వివిధ దేశాలలో ఉన్న వ్యక్తులు కూడా, వివిధ దేశాల ప్రధానులు కూడా మన భారత ప్రధాని ప్రశంసిస్తూ ఉన్నారు. మరి 30 కోట్ల జనం ఉన్న అమెరికాలో 1,00,000 మంది చనిపోతే
130 కోట్లున్న భారతదేశంలో ఇప్పటి వరకు ఈ లాక్డౌన్ పీరియడ్లో కరోనా మహమ్మారిని అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మహోన్నత వ్యక్తి మనకు ప్రధానిగా దొరకడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాము. మరి ఈ కరోనా మహమ్మారి అనేది ప్రతి ఒక్కరిని గమనించుకోవడానికే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా జమ్మికుంట పట్టణ ప్రజలు అదేవిధంగా మనం సమన్వయం పాటిస్తూ మన జిల్లాకు, రాష్ట్రానికి, అదేవిధంగా దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి మండలంలోని కొక్కరిచేడు, బెంతంచెర్ల గ్రామాలలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 574 ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. జమ్మికుంట పట్టణంలో జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పిలుపు మేరకు 65వ రోజు రైల్వే స్టేషన్లో జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జిడి మల్లేష్ ఆధ్వర్యంలో డాక్టర్ క్రాంతి కిరణ్ అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు, శనిగరపు రవి తదితరులు పాల్గొన్నారు. పెడతాడు నిర్మల్ జిల్లా మూధోల్ కేంద్రానికి చెందిన సిఆర్పీఎఫ్ జవాన్ నాగరాజు గౌడ్ గురువారం ఓ గర్భిణీ మహిళకు రక్తదానం చేసి నిండు ప్రాణాలు కాపాడిన తన ఉదారతను చాటుకున్నారు. బైన్సా ఏరియా ఆసుపత్రిలో సవిత అనే గర్భిణీ మహిళకు ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా ది ఫ్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ సభ్యులు మీర్ వాజిద్ అలీ వాట్సాప్ గ్రూప్లో సమాచారం ఉంచగా సిఆర్పీఎఫ్ జవాన్ నాగరాజు గౌడ్ స్పందించి బైన్సాలోని బ్లడ్ బ్యాంక్కి వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మానవతా దృక్పథంతో రక్తదానం చేసి నిండు ప్రాణాలు కాపాడిన జవాన్ను స్థానిక నాయకులు, అధికారులు, ప్రజలు అభినందించారు. సిఆర్పిఎఫ్కి చెందినటువంటి నాగరాజు గారు వెంటనే స్పందించి ఈరోజు సవిత అనే మహిళకు రక్తం అవసరం కాగా బైన్సాలో మన ముదోల్ సిఐ అజయ్ బాబు గారు మరియు ముదోల్ ఎస్ఐ అశోక్ గారు వెంటనే స్పందించి డ్యూటీలో ఉన్నటువంటి నాగరాజు గారికి వెంటనే నాతో పంపించడం జరిగింది. సిఐ అజయ్ బాబు గారికి మరియు ఎస్ఐ అశోక్ గారికి మరియు హోంగార్డ్ ధర్మేందర్ గారికి మరియు సిఆర్పిఎఫ్ జవాన్ నాగరాజు గారికి నేను ప్రత్యేక ది ఫ్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఒక జవాన్ నుండి ప్రజాసేవ చేస్తున్న ముదోల్లో ఇప్పుడు లాక్డౌన్ కారణంగా ఆయన డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితిలో ఇప్పుడు ముదోల్లో ప్రజాసేవ చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రజాసేవ చేస్తూ ఒక నిండు గర్భిణి కాపాడినందుకు ది ఫ్లో ఆఫ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున నేను ప్రత్యేకంగా నాగరాజు గారికి మరియు ముదోల్ సిఐ అజయ్ బాబు గారికి, ముదోల్ ఎస్ఐ అశోక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ఆరూరు గ్రామంలో టేకుల సోమవారం గ్రామంలోని సాధన మానసిక వికలాంగుల సంస్థకి గ్రామ ఏఎన్ఎం 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సంధ్యారాణి, ఆశా కార్యకర్తలు అలివేలు, సంధ్య, మర్రి భాస్కర్, స్వేరో సర్కిల్ జిల్లా అధ్యక్షులు పోలేపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. పెసగల 15 20 కాదు ఇంకొక 2 నిమిషాలు ఇక్కడ చూడండి ఫోటో
ఏమో తర్వాత తీసుకున్నారు చేసిన కార్యక్రమం అందరికి తెలియాలి. మేడం పంపిస్తున్నాం పెట్టినటువంటి సేవ్ చేయడానికి ఇంకా చదివాము చేయాలి. బాగుందా చాయ్ మరి ముందు కొత్త దండం మరి अच्छा బాగుందా పాప చోట బాబుగా బర్త్డే కాదు పుట్టినరోజు हैप्पी बर्थडे कक्कले మనం खाने का दे देखो వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో విశ్వమానత ఆశ్రమం ఆధ్వర్యంలో పోలీసులకు మరియు మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ హోమియో మరియు ఆయుర్వేద మందులను వాడడంతో పాటుగా ప్రతి నిత్యం యోగా సాధన చేయడం, సూర్యోదయానికి ముందే నిద్రలేవడంతో పాటు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వలన కరోనా నుంచి రక్షించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట సిఐ మల్లికార్జునరెడ్డి, ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ భరత్ భూషణ్ మరియు విశ్వమానవత ఆశ్రమం నిర్వాహకులు అల్లూరి శ్రీనివాస్, సంస్థ కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం ఈ యొక్క ఇమ్యూనిటీ కిట్స్ అనేటువంటిది మానవతా సంస్థ తరఫున మెయిన్గా ఫ్రంట్ లైన్ మా పబ్లిక్ టచ్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇమ్యూనిటీ పవర్ బాగుండాలి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఏంటంటే హాస్పిటల్కి వీలైనంత వరకు హెల్త్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మానవతా సంస్థ తెలంగాణ స్టేట్ అంతా కూడా ఈ హెల్ప్ లైన్ డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క హెల్ప్ లైన్ అందరికీ మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది, SMS వచ్చి ఉంటుంది. సో దీన్ని మీరు తప్పకుండా అందరూ ఉపయోగించుకోండి. ఇంకోటి ఏంటంటే చిన్న సమస్య వచ్చినా కానీ ఇప్పుడు హాస్పిటల్కి లేదా పెద్ద సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా హాస్పిటల్కి వెళ్ళటమే ఒక డేంజరస్. ఫ్యామిలీకి అంటే పోలీస్ ఫ్యామిలీస్ మీకు ఫ్యామిలీస్తో టచ్లో ఉంటారు కాబట్టి ఆ ఫ్యామిలీస్ కూడా అందరికీ వ్యాధి నిరోధక వర్గాలు 10 మందికి సరిపడగా ఒక బాటిల్లో ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ 3 రోజుల పాటు మీరు ఈ యొక్క మెడిసిన్ని పొద్దునే పరగడుపునే 5 మాత్రలు 4 మీద వేసుకుని అప్పుడు తీసుకు చాలు. అలాగే 10-15 రోజుల తర్వాత మీకు ఏమన్నా కొంచెం ఒంట్లో నలతగా ఉన్న కానీ మళ్ళీ ఒక రోజు రిపీట్ చేయొచ్చు. అలా కాకుండా ఈ కషాయం అనేటువంటిది మీరు రెగ్యులర్గా ఈ 3-4 రోజులు మీరు పెట్టుకుని తాగొచ్చు. అంతేకాకుండా ఇంకా కంటిన్యూ చేయడం కోసం ఏంటంటే మనకి దొరికిన వాటిలో మీకు ముఖ్యంగా తిప్పతీగ అనేటువంటిది కరోనాకి చాలా ఇంపార్టెంట్ మెడిసిన్. అలాగే తిప్పతీగ అందరికీ దొరికేటువంటిది, చాలా చోట్ల దొరుకుతుంది. సో కాబట్టి తిప్పతీగ అది కూడా మేము పొడి చేసి కషాయం మీకు పొడి ఇవ్వడం జరుగుతుంది. తిప్పతీగ ఇలాంటివన్నీ అందులో మిక్స్ చేసిన పొడి, కొన్ని ఔషధాలన్నీ మిక్స్ చేసి మానవతా ఆశ్రమం కొత్తకోట మండలంలోనే ఇక్కడ నాటవల్లి విలేజ్లో ఉన్నది కాబట్టి అక్కడున్న ఔషధాలన్నింటినీ కూడా పౌడర్లు చేసి మిక్స్ చేసి తయారు చేయడం జరిగింది. సో 5 మాత్రమే వేసుకోవాలి, మార్నింగ్ పరిగెడుపున 5 వేసుకోవాలి. అది మీ ఫ్యామిలీ అందరికీ వేపియండి పరిగెడుపుని. ఒక ½ అన్ అవర్ వరకు వాటర్ కానీ ఏది కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇంకేమన్నా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇన్స్ట్రక్షన్స్, ఈ పాంప్లెంట్స్ తీసుకోవాలి. మీ ఇంట్లో అందరూ దయచేసి చదివించండి, వీలైనంత వరకు అందులో ఉన్న నియమాలు పాటించండి, తప్పకుండా ఇవ్వండి. అలాగే మీకు అల్లం కూడా ఇంట్లో రెగ్యులర్గా మీరు వాడుకోవడం ప్రయత్నం చేయాలి. కానీ అల్లంతో సెక్యూరిటీ ఉండాలనేది ఇంపార్టెంట్గా మనం చేయాల్సిందంటే మనకి అవేర్నెస్ ఉన్నట్టయితే ఒక పోలీస్ ద్వారానే పబ్లిక్కి చాలా అవేర్నెస్ కలుగుతుంది. అందుకని మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ గట్టిగా ఉండేటట్టు రక్షణ వ్యవస్థ మనం శరీరంలో మీకు దేశానికి మీరైతే అంతే ఇంపార్టెంటో అలాగే మన శరీరానికి రక్షణ వ్యవస్థ అంత ఇంపార్టెంట్. సో ఆ రక్షణ వ్యవస్థని దీంట్లో ముఖ్యంగా మనకి మన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకోవడము, గోరువెచ్చని నీళ్లు తాగడము, అట్లనే ఈ యొక్క సమ్మర్ అయినప్పుడు కూడా గోరువెచ్చని నీళ్లు తాగడం ఇంపార్టెంట్. అది చాలా మందికి కొంచెం అవేర్నెస్ రావాలి. సో దానికోసం మళ్ళీ కషాయం తీసుకోవడానికి ఆయుర్వేదం మనకి ఆయుష్ డిపార్ట్మెంట్ సజెస్ట్ చేసింది. దాంట్లో ఒక కషాయం పౌడర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అది మీరు టీగా తీసుకుని మీరు మామూలు టీ బదులు అది కషాయం పొద్దున్నే పరగడుపుని తాగినట్టయితే కనుక చక్కటి ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది.
అంతేకాకుండా ఒక చిన్న ఆయుర్వేదం బాటిల్ హోమియోపతిది కూడా ఆర్సనిక్ ఆల్బా 30 అనేది ఒక మెడిసిన్ ఆయుష్ డిపార్ట్మెంట్ సజెస్ట్ చేసిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు కొండపోచమ్మ సాగర్ వద్దకు వెళ్లనున్న సీఎం కేసీఆర్, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ ఉందని వెల్లడి. ముగిసిన తెలుగుదేశం పార్టీ మహానాడు, ప్రాణం పోయినా పసుపు జెండా దించేదే లేదని కార్యకర్తలు టీడీపీ సొంతమన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. రైతులు వినూత్నంగా పంటలు సాగు చేయాలన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా వెంచిర్యాల గ్రామంలో రైతు లింబారెడ్డి సాగు చేసిన హిమాచల్ యాపిల్ తోటను పరిశీలించిన మంత్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో నడి రోడ్డుపై కారు దగ్ధం. బ్యాటరీలో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల బూడిదైన కారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.